ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓట్ల కొరకు మాత్రమే భగవంతుని వాడుకుంటుంది. రాజకీయంగా భగవంతుని రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉంది. మొన్న గంగాధరలో మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ బహిర్గతం చేసి సాక్ష్యాధారాలతోటి బీహార్లో జరిపిన విధంగా ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ ఓట్లతోటి ఓటు చోరీతోటే గెలిచి ఉండొచ్చురు అనేటువంటి ఒక మాట చెప్పినాడు. కావచ్చు, అనుమానం ఉంది అని చెప్పినాడు, ఆధారాలతో చెప్పలే. ఇవాళ నేను కోరుతా ఉన్నా పిసిసి అధ్యక్షుల్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, జిల్లా వ్యాప్తంగా ఓట్ల చోరీకి జరిగినటువంటి అంశం మీద జిల్లా కాంగ్రెస్ ప్లేట్లు అంటే ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రలను కుతంత్రాలను బయటికి తెచ్చే ప్రయత్నం ఈ రాష్ట్రంలో కూడా జరగాల్సిందిగా కోరుతా ఉన్నా. బండి సంజయ్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల కమిషన్కు రాసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో, మొన్ననే కరీంనగర్లో ఒక 40 ఓట్లు ఒక ఇంట్లో ఉన్నటువంటి అవి కూడా మళ్ళీ మీరు మతం పేరు దొరుకుతుంది ముస్లింలో హిందువుల ఇళ్లలోనే చిన్న కుటీరంలో 40 ఓట్లు ఉన్నటువంటి సంఘటన బయటికి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి అంశాలు బయటికి తేవడానికి బండి సంజయ్ గారు సాక్షాత్తు నేను నిజంగానే దొంగ ఓట్లతోటి గెలవలే, దొంగ ఓట్లకు వ్యతిరేకం అన్నట్టయితే ఎన్నికల కమిషన్ ఒక లేఖ రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా అక్షింతల పేరు మీద, శ్రీరాముడి పేరు మీద ఎన్నికల రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఇలా బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం. ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మీద ఎదిగినారు కాదని ఎవరు అనడంలే. కానీ ఈరోజు ఎన్నికల సందర్భంగా మీరు వాడినటువంటి అంశాలు, ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని తొలగిస్తే ఇదే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా అనేక మంది బీసీ నాయకులం మావోని ఎట్లా తొలగిస్తారా బలహీన వర్గాల బిడ్డనని నీకు సానుభూతిగా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకో. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 42% రిజర్వేషన్లు చట్టబద్ధతతో ఎట్లా అని అనేక రకాల ప్రక్రియల ద్వారా కార్యక్రమం జరిపితే మతం పేరు పెట్టి అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. ఇలా నీ పార్టీని ఒప్పియలేక ఈరోజు దేశంలో 70 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కొంత వాళ్ళ మతం పేరు మీద కాదు పేదరికం పేరు మీద ఉన్నటువంటి దూదేకుల ఇతరత్ర కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటే దాన్ని పట్టుకో అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని పేరు మీద తెలంగాణ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే నేను ఏమనాలని అడుగుతా ఉన్నాం. ఇలా అందుకే ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల నిధుల గురించి మాట్లాడినారు. ఇవ్వండి నిధులు. ఎన్నికలు మీ కారణంగా ఫైల్ మీ దగ్గర పెట్టుకొని ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కారణంగా మేము ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకం కాదు, 50% క్యాప్ ఎప్పుడూ ఎత్తేసినారు. ఇలా 50% కొత్తగా క్యాప్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఆనాడు రిజర్వేషన్ కోర్టులో పోతే కోర్టులో ఉన్నటువంటి ఆదేశాన్ని ప్రభుత్వం ఒక్క నిమిషంలో ఈడబ్ల్యూఎస్ పేరు 10% తీసుకొచ్చినారు. మేము ఎవరేమనలేదు కదా, ఎందుకంటే పేదలకు అందరికీ వర్తించాలి. ఇలా బాసరా తిరుమలైటిలా లేదా ఇంకెక్కడైనా అడ్మిషన్లకు సంబంధించి చాలా వ్యత్యాసం జరుగుతున్నా అందరూ కూడా ఎవరేం మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశం ఉపయోగించుకుంటారు. ఇలా ఒకటే బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి 150లకు ఒక సర్వే చేసి దాన్ని మొత్తం క్రోడీకరించి సబ్ కమిటీ రివ్యూ చేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో చర్చించినాడు. మీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ గారు కూడా చెప్పినాం, వారు కూడా కన్విన్స్ అయ్యారు. ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ లేదు, మన బిల్లులో ఆ ప్రస్తావన లేదు, మన మతపరమైనటువంటి లెక్కలు తీయలేదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ హామీ ఇస్తాను, ఎలా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు తావు లేదు, దేశంలో చట్టములనే లేదు. ఆ పేరు చెప్పి మీరు బీసీ రిజర్వేషన్లను కాలడ్డం పెట్టి కడుపుల కత్తులు పెట్టుకొని అరుముకొని చంపే ప్రయత్నం బీసీలను చేయకండి. ఇలా ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియను చట్టరీత్యా సభల ద్వారా శాసనసభల ద్వారా గవర్నర్ గారు ఆమోదంతో ఢిల్లీలో ఉన్నటువంటి దానికి మీరు ఈటల రాజేందర్, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ధర్నా చేస్తారు. నాకు ఇది పెద్దవాడు సీనియర్, నాకు అర్థం అవుతలేదు. ప్రభుత్వాన్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ బలహీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా వ్యవహారం ఉండదు, చరిత్ర క్షమించదు. నేను మొత్తం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరినీ కోరుతా ఉన్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జాయింట్ యాక్షన్ కమిటీగా కుల సంఘాలు ఏర్పడ్డాయో
ఇవాళ ఓన్లీ రాజకీయాలకు స్థానిక సంస్థలకు కాదు 42%. ఇది విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా కోటాది విద్యార్థులు కానీ ఇటు ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ 42% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, చొరవ చూపెట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి. నువ్వు దొంగ ఓట్లతో గెలవలేదనుకుంటే ఎన్నికల కమిషన్కు లేఖ రాసి నియోజకవర్గంలో మొత్తం నీతో పాటు 8 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓట్ల యొక్క సరళిని పరిశీలించమని చెప్పండి. మా అధ్యక్షుడు గారు చెప్పినప్పుడు నువ్వు దొంగ ఓట్లతో మాత్రమే గెలిచామని చెప్పలే. ఇక్కడ కూడా అవకాశం ఉంది, అటువంటిదే జరిగి ఉండొచ్చు అని చెప్పినాడు. దానికి దొంగలు అంటే బుధాలు తడుపుకున్నట్టుగా ఎందుకు తత్తరపడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా ఎందుకు ఆందోళన పడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా తప్పకుండా మీరు కానీ మీ పార్టీ నాయకత్వం దేశవ్యాప్తంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేసే ఆలోచనతో, ఉదాహరణకు కంటోన్మెంట్ ఏరియాలో ఒక చిన్న సంఘటన జరిగింది, దాని ఒక భూతత్వంలో పెట్టి ఒక మతపరమైనటువంటి ఉద్దేశాలు కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొకటి జరిగింది, దాన్ని రాజకీయం చేయడానికి తప్ప భక్తిపరమైనటువంటి చర్యలు, భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు లేవు. నేను ప్రధానంగా 2-3 అంశాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాపం ఆయనకు నిన్ననే వాళ్ళ ఒక పార్లమెంట్ సభ్యుడు ఫుట్బాల్ తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఆఫీసర్ ఇస్తాడు, మా బతికేందని అట్లున్నది వాళ్ళ పరిస్థితి. ఫుట్బాల్ లెక్క మీ పార్టీ నాయకుల పరిస్థితి అట్లుంటే మీరు మా మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రామచంద్రరావు గారు ఎస్ యు ఆర్ బేసికలీ అగెన్స్ట్ ఫర్ రిజర్వేషన్. ఆనాడు కూడా రిజర్వేషన్లకు మురళీధరరావు కమిషన్, మండల కమిషన్, కమండలం తెచ్చినారు, మీరు వ్యతిరేకించినారు. ఇటువంటి అన్ని అంశాల పట్ల పార్టీ నిర్ణయాలకు సంబంధించి మీ శాసనసభలో మీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినప్పుడు వాటికి కట్టుబడి ఉండే బాధ్యత లేదని అడుగుతాను. ఇవాళ మహేష్ గౌడ్ గారు కోరినట్టుగా దొంగ ఓట్లకు సంబంధించిన అంశం లోపల, ఓటు చోరీ అంశం లోపల పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయండి, ఎన్నికల కమిషన్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మొన్న కిషన్ రెడ్డి గారి సందర్భంగా ఆగిపోయిన కిషన్ రెడ్డి గారు అంటూ ఉన్నాడు, హైదరాబాద్ సంబంధించినటువంటి పూర్తిగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడివి, కేంద్ర మంత్రివి, అంతకుముందు కూడా కేంద్ర టూరిజం మంత్రివి, హైదరాబాద్ ₹1 తీసుకొచ్చిరా అని అడుగుతాను. హైదరాబాద్ కొరకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ ప్రజల డ్రైనేజీ కొరకు, హైదరాబాద్ ప్రజల త్రాగునీటి కొరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కృష్ణానది, గోదావరి, మంజీరా, నిజాం సాగర్, హిమాయత్ సాగర్ తప్ప ఈ ప్రభుత్వాలలో మీరు ఎన్నడన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిరా? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందా? రాజకీయాలు మాట్లాడేది మస్తు మాట్లాడతారు. కేంద్రంకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మంత్రి అని మేము తెలంగాణ ప్రజలు మీరు చాలా ఊహించుకొని ఎక్స్పెక్ట్ చేస్తే, ఆఖరికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక సమస్యలు. హైదరాబాద్ పెరుగుతూ ఉంది విస్తీర్ణం, మెట్రో విస్తీర్ణం కావచ్చు, లేదా అటు మేడ్చల్ సైడ్ కానీ, ఇటు అల్వాల్ సైడ్ కానీ బ్రిడ్జెస్, వాటికి సంబంధించినటువంటి వాటి కొరకు కానీ అన్ని ఎక్కడికక్కడనే. అందుకే మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్నాం, నిజంగా మీకు మతపరమైన రాజకీయాలు తప్ప అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి నిధులు తీసుకురండి. ఓట్లు దొంగతనంతో ఓట్ల చోరీ చేయలేదంటే దాని మీద మీరే ఎన్నికల కమిషన్కి లేఖ రాయండి. దొంగ అంటే భుజాలు జరుపుకొని ఆందోళన పడి ఏది పడితే అది మాట్లాడితే పొరపాటు అయితే జాగ్రత్త, ఇది మంచిది కాదు అనే మాట సందర్భంగా మనం చేస్తాం.